కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు కూడా వాళ్ళు బలవంతంగా మాట్లాడమని చెప్పారు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, హిందూ ముస్లిమ్స్ గొడవలు. ఈరోజు ఒక వీడియో బయటకు వచ్చింది. అంటే ఆమె వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్ళారు జమ్మూ కాశ్మీర్. వీళ్ళు అంటే అందరు రాగానే పిల్లలు ఇద్దరు ఫస్ట్ పరిగెట్టారంట. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా అంటే బోర్లాగా పడుకొని చేతుల మీద చేతులు పట్టుకొని వాళ్ళు అడుగుతున్నారంట, హిందువా ముస్లిమా అడిగే లోపే ఆమెకి గన్ సౌండ్ వినిపించింది. సో సర్లే పక్కనేమో అనుకున్నాను, కానీ కాదు, వాళ్ళ హస్బెండ్ని కాల్చి చంపేసేసరికి ఆమె ఇంకా కోరుకోలేకపోయి ఇంకా దొరికిందే ఛాన్స్ అని హస్బెండ్ కూడా అక్కడే వదిలేసి ఆమె కూడా పరిగెట్టుకుంటూ బయటకు వచ్చింది. ఎంత బాధాకరం అంటే పక్కనే ఉండి హస్బెండ్ కూడా చనిపోయాడు. అది సౌండ్ ఎక్కడో అనుకుంది, కానీ ఆమె హస్బెండ్ని కాల్చారని ఆమెకు పాపము తెలియలేదు. కానీ ఆమె ఒకటి అనింది, నాకు తెలుసు ఈ ఇష్యూని, ఇద్దరు పిల్లలు ఈ ఇష్యూనే నేను మాట్లాడుతున్నాను. అయితే ఆమె షాల్వాలు స్వెటర్లు అమ్ముతారని చెప్పేసి సేల్ చేస్తుంటారు. నేను అక్కడికి వెళ్ళాను కొనడానికి. వాళ్ళు కొంతమంది నన్ను మిస్బిహేవ్గా మాట్లాడారు, పిల్లలేమో దూరంగా వెళ్ళి ఆడుకుంటున్నారు అని చెప్పేసి చెప్పింది. ఒక ఇంటర్వ్యూలో నిన్ననే చూసినా నేను అది. అయితే చెప్పింది ఇట్లా వాళ్ళు సడన్గా ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, ఇట్లా వచ్చి ముస్లిం హాయ్ హిందూ హాయ్ అని అడిగారంట. అడగంగానే వాళ్ళు ఏం చెప్పాలో తెలుసుక మీకు అవి ఆధార్ కార్డ్స్ అన్నీ అవుట్ ఆఫ్ స్టేట్ పోతే అన్నీ పెట్టుకొని వెళ్తారు, అవి ప్రూఫ్ చూశారంట. చూసిన తర్వాత ఇంకా హిందువులు అని చెప్పేసి నా కొడుకులు అట్లా రెచ్చిపోతారా? వదలాలి కదా, కనికరం ఉండాలి కదా. ఎంత భయభ్రాంతులకి గురి చేశారంటే నిజంగా మనము ఆ సినిమాలో షూటింగ్ అంటే దాంట్లోనే చూసాము. కానీ వీళ్ళు రెండు కళ్ళతో వాళ్ళు భర్తలను కోల్పోయి మరీ 6 రోజులు పెళ్ళమ్మ, 6 రోజులు ఏం చేసింది అమ్మ, ఆమె ఏం చేసిందని నన్ను వదిలిపెట్టండి అని వేడుకుందంట. కళ్ళ ముందే దారుణంగా కొత్తగా పెళ్ళైన జంట పాపము. అదే నాకు కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తుంది. పాపం కదా, ఒక ఆడపిల్ల ఎవరికైనా మనకు కూడా చెల్లెలే అనుకో, అక్కను నీకు అక్క చెల్లెలు అనుకోవాలి. అది చూసిన తర్వాత నాకు ఎంత బాధ వేస్తుందంటే నిజంగా నా కళ్ళల్లో ఇప్పుడు కూడా నీళ్ళు వస్తున్నాయి. నాకు మాట్లాడడం చేత కావట్లేదు. అది అసలు వీళ్ళు లాగాలంటే మనలో ఐకత్యం రావాలి. ఇప్పుడు ఒకటే చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కళ్ళ నీళ్ళు నాకు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు నేను ఇప్పుడు కూడా వాళ్ళు బలవంతంగా మాట్లాడమని చెప్పారు. కాకపోతే నేను ఒకటే చెప్తున్నాను, హిందూ ముస్లిమ్స్ గొడవలు పడకుండా అందరూ కలిసిపోండి. కలిసిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏందో చేతకానితనం అని ఆ లంజా కొడుకులు అనుకుంటున్నారు. తిడుతున్నానమ్మా, ఏమనుకోవద్దు. వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు కలిసి కట్టుగా ఇక్కడికి పులి స్టాప్ పెట్టేయాలి. ఆమె ఎంత నరకం చూస్తుంది, ఎంత బాధపడుతుంది. ఆ 6 డేస్ అంటే ఇంకా లైఫ్లో ఏదేదో వాళ్ళు నేవీలో పనిచేస్తాడు అతను, ఎన్నెన్నో కళలు కని ఉంటారు. అలాంటి ఆడపిల్లకి ఇంత కష్టం వచ్చింది. నరేంద్ర మోడీకి చెప్పుకోండి అంటారా నా కొడుకులు? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నానమ్మా, నరేంద్ర మోడీ గారికి నేను ఒకటే విన్నపించుకుంటున్నాను. ఇప్పటి నుంచి ఆయన ఏంటో చూపించాలి. ప్రధానమంత్రి గారు ఏందో ఆయన పవర్ చూపించాలి. ఆయనతో పాటు మనమందరం కలిసిపోయేసి మన పవర్ కూడా చూపించాలి. నక్షత్ర ఇది ఒక్కటే. ఎందుకంటే నాకు 2 డేస్ నుంచి నేను కూడా అన్నం తినడం లేదు. అవి ఫోన్ చూసినా అదే గుర్తొస్తుంది నాకు. మరీ దారుణము. పిల్లలు భయభ్రాంతులు గురి చేస్తున్నారు, గన్ చూపిస్తారు, అది చూపిస్తారు. ఏంటి ఇంత కిరాతకం అసలు? ఇంకోసారి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. నాకు బాధ అయితే నాకు చాలా ఉంది. నాకు నిద్ర కూడా రావట్లేదు. పొద్దున 4 గంటలకు అట్లా నిద్రపోతున్నా 2 అవర్స్. మళ్ళీ పొద్దున్న లేస్తే వాళ్ళ మాటలు, వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తుంటే ఇప్పుడు నాకు ఎంత బాధేస్తుందో అంత బాధేస్తుంది. మనకెవరో తెలియదు వాళ్ళు, మనం అంత బాధపడాల్సి వస్తుంది. ఎవరో తెలియని మొక్కలకు మనం అంత బాధపడాల్సి వస్తుంది. ఇంకా మన రిలేషన్ వాళ్ళు అటు పొయ్యి ఉంటే మనం ఇంకా ఎంత బాధపడాలి. ప్రతి ఒక్క వాళ్ళ కన్నీటి బొట్టు శాపంగా తగిలి లంజా కొడుకులకి ఇంకో వాళ్ళు ఏ చేత్తో గన్ తీసుకొని పేల్చారో ఆ చేతులు నరికేయండి. వాళ్ళకి
బాధ తెలియాలి, ఎంత అనుభవించాం రా నాయనా అని చెప్పేసి నొప్పి అనేది వాళ్ళకి ఉండాలి. మనం చంపేస్తే ఒక్క నిమిషంలో చనిపోవడం కాదు, నొప్పి పెయిన్ అనేది వాళ్ళకి తెలిసేలా చేయమని చెప్పేసి ప్రధానమంత్రి గారికి నేను ఒకటే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిజంగా